Hello, ma'am. I'm sorry. Please forgive me. Thank you. Love you. లవ్ యూ హర్షిత, నందిని, ప్రశాంత్. ఇప్పుడే కదా యా హాయ్ ఇంటర్వ్యూ మ్యామ్. అంటే, ఇప్పుడే కదా మనకి ఇంత లైవ్ క్లాస్ అయింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అంటారేంటి చెప్పండి. ఎస్ మ్యామ్ బికాజ్ మేము ఎప్పుడు పార్టిసిపెంట్ సైడే ఉంటాం మ్యామ్ అందుకోసం వాళ్ళ ఐ కోసం నో ఈ ఐ ఫైవ్ నో ఇయర్స్ జరిగిన 5 అవర్స్ జరిగిన ఫ్రీ సెషన్ ని వాళ్ళ కోసం మళ్ళీ ఒక 20 minutes లో ఒక సారాంశం లాగా చెప్తే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. నేను సారీ ప్యాక్ ఫర్ దట్. చేసుకోవాలమ్మా, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను. తొందరగా అడిగేసేయండి, గబ 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 చెప్పేసేసి బ్యూటిఫుల్ గా మీకు హ్యాపీ అనిపిస్తాను. ఓకే, ఎస్ చెప్పండి. ష్యూర్ మ్యామ్, తప్పకుండా. అండ్ సో ఫ్రెండ్స్, మనం 1 జూలై నుంచి రికార్డింగ్ బ్యాచ్ మొదలు పెట్టుకోబోతున్నాము. మీ అందరికీ ఉన్న ప్రశ్నలకు అండ్ ఫ్రీ క్లాస్ లో చెప్పిన సారాంశము అన్ని ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్ కొంచెం క్లుప్తంగా వివరంగా చెప్పడానికి ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో మ్యామ్, ఒక మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి ఉండిండొచ్చు బట్ కొంతమంది అడిగారు. డైమెన్షన్స్ అంటున్నారు, డైమెన్షన్స్ 3D అంటున్నారు, 5D అంటున్నారు. అసలు ఈ డైమెన్షన్స్ ఎక్కడ ఉంటాయి? దీనివల్ల ఒక మనిషికి ఉపయోగం ఏంటి? ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్. సో డైమెన్షన్స్ అంటున్నారు. డైమెన్షన్స్ అంటే ఏంటంటే నిజంగానే మనకు నాలెడ్జ్ వాటి మీద ఉండదు. ఇప్పుడు డబ్బులు లేవంటే డబ్బులు లేవని చూస్తాం, లేకపోతే ఒంట్లో బాగాలేదంటే ఒంట్లో బాగాలేదని చూస్తాం. కానీ డైమెన్షన్స్ అంటే చూసుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది కదా. మన శరీరంలోనే అందరు ఇక్కడ పట్టుకోండి, తల పట్టుకోమ్మా, హార్ట్ పట్టుకో, బెల్లి పట్టుకో. బెల్లి, తల, హార్ట్. బెల్లి, తల, హార్ట్, అంతే. ఈ మూడే. ఈ మూడిట్లో మనకున్న మన మైండ్ ఎక్కడ ఫోకస్ చేసిందో కాన్షియస్నెస్ అంటే, నేను ఇక్కడ బెల్లి దగ్గరే ఫోకస్ చేసించా, అక్కడి నుంచి హార్ట్లోకి వెళ్ళట్లేదు. అంటే ఏంటి, హార్ట్ ఈజ్ ద 4th డైమెన్షన్. హార్ట్ చక్రాస్ తెలుసు కదా. ఇప్పుడు డైమెన్షన్స్ అంటే చక్రాసే. సో రూట్ చక్ర, సెక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర, హార్ట్ చక్ర. మనం అంతా దీంట్లోనే ఉన్నాం. అమ్మ నాన్న ఎవరెవరు ఏమి ఇచ్చారో, ఐక్యూ ఈక్యూ అంటే ఎమోషన్ అండ్ నాలెడ్జ్, మైండ్. ఈ మైండ్లోనే ఉన్నాము. మైండ్ 12 డైమెన్షన్స్ మైండ్ మంది. అంటే ఇక్కడ సహస్రార చక్ర. ఇన్ని డైమెన్షన్స్ ఉండగా, అంటే భూమి దగ్గర 3rd డైమెన్షన్, హార్ట్ నుంచి నా థర్డ్ ఐ వరకు 6th డైమెన్షన్, 7th డైమెన్షన్. ఇది ఇస్ ద సహస్రార చక్ర. దట్ ఈస్ ద మన మైండే, అది మనదే. కానీ మనం ఇక్కడ దాకే ఆగిపోయాం. అక్కడ ఆగొద్దు, హార్ట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా. మనకి ఇక్కడ ఒక చోట స్టక్ అయిపోయానరా, అది మనకి ఎవరైనా చెయ్యెత్తి లేపాలి కదా. మనం కింద పడిపోయాం, ఒక డ్రైనేజ్లో పడ్డాము, ఎవరు తీయట్లా, నాకు ఏం కనిపించట్లా, అంత కప్పలు, పాములు, తేళ్ళు, లేకపోతే బొద్దింకలు, స్టింకీ స్మెల్ వచ్చింది. సో మనం కలియుగం అంతంలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ వీఆర్ గోయింగ్ టు అప్వర్డ్స్ టు ద సత్యయుగం. సత్యయుగం ఇస్ నథింగ్ బట్ ద హయ్యెస్ట్ మైండ్ ఆఫ్ లార్డ్ మహావిష్ణు. సో ఆ మైండ్ ఇంటర్వెన్షన్ జరగాలి, ఆ మైండ్ కిందకి రావాలి, మన దగ్గరికి హెల్ప్ చేయాలి ఇప్పుడు. సో కలియుగంలో కృష్ణ వస్తున్నట్టుగా. సో కష్టం వచ్చినప్పుడు వీ హ్యావ్ టు సరెండర్ టు దట్ హైయెస్ట్ మైండ్ అనేది. మన డైమెన్షన్స్ మన లోపలే ఉంటాయి. మన బాడీలోని చిన్న చిన్న చిట్టి చిట్టి యాక్షన్స్తో ఆ డైమెన్షన్స్లోకి వెళ్ళగలుగుతాం. యా, అంత సింపుల్. సో మ్యామ్, డైమెన్షన్స్ అంటే మనలోనే ఉంటాయి. మరి మేనిఫెస్టేషన్స్ కి డైమెన్షన్స్ కి సంబంధం ఏంటి? యా, డెఫినెట్గా బ్యూటిఫుల్గా. డైమెన్షన్స్కి మేనిఫెస్టేషన్స్కి సంబంధం ఏంటి? ఇక్కడ నేను మీకు డైమెన్షన్స్ ఒక బొమ్మ తీసుకొచ్చాను. ఇందాక ఇప్పుడే ఫ్రీ క్లాస్ అయింది కాబట్టి ఇక్కడే ఉంచుకున్నానని. ద ఫస్ట్ డైమెన్షన్ ఇస్ ది అసలు కంప్లీట్ నీ ద రూట్ చక్ర అని అంటారు. ఇక్కడి నుంచే నీకు మెటీరియల్స్ వస్తాయి. దీన్ని ఏమంటారంటే ఇచ్ఛాశక్తి, నీ పొటెన్షియల్ శక్తి ఇక్కడే ఉంటుంది. నీ బాడీలో నీ రూట్ చక్ర దగ్గర నీ పొటెన్షియల్ ఉంటుంది. సో ఇది నీ ఇక్కడి నుంచి క్రియాశక్తి అంటే హార్ట్, లక్ష్మీదేవి, గాడెస్ లక్ష్మీదేవి. అండ్ ఇక్కడ థర్డ్ ఐ దగ్గర జ్ఞానశక్తి. సో ఈ మొత్తం మన దగ్గరే ఉంటాయి, కానీ మనం వెళ్ళాం. ఇక్కడ రూట్ చక్ర దగ్గరికి వెళ్ళింది ఏది కావాలంటే, మనం ఏం కోరుకుని మన చేతికి రావాలి అంటే అసలు ముందు డిజైర్ ఉండాలి ఇక్కడ నీ దగ్గర. సో డైమెన్షన్లో 7th డైమెన్షన్లో నీకు ఒక కోరిక ఉండాలి, కోరిక. ఆ కోరికని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? థర్డ్ రూపంలో ఇక్కడ బ్లూ ప్రింట్ ఉండాలి. ఇక్కడ బ్లూ ప్రింట్, బ్లూ కలర్ ఉంది చూసారా? ఈ బ్లూ కలర్ ఇస్ ద థర్డ్ ఐ. ఇక్కడ నీకేం కావాలో క్లియర్గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ డైమెన్షన్లో 6th డైమెన్షన్లో ఇక్కడి నుంచి నీకు చాయిస్ ఉంటుంది. ఈ బ్లూ ప్రింట్ రావాలి అంటే నీకు ఒక చాయిస్ ఉంటుంది. అంటే ఏంటి, నువ్వు డైమెన్షనల్ ఏంజలిక్ బీయింగ్గానే ఉండాలి. నువ్వు ఇక్కడ నువ్వు కోరుకుంది ఏంటి, హ్యాపీనెస్. కాబట్టి నువ్వు ఇక్కడ ఎలా ఉండాలి, ఎంతసేపు ఉండాలి, ఈ నో మూమెంట్లో నువ్వు ఎలా ఉండాలి అనేది ఈ డైమెన్షన్ చాయిస్ ఉంటుంది. ఐదర్ నువ్వు పడిపోవచ్చు ఇక్కడ 3rd డైమెన్షన్లో, లేకపోతే ఇక్కడే ఉండొచ్చు.
ఇక్కడ హార్ట్‌లో ఎక్కడికి అసలు ఎంటర్ ఎలా అవుతాం? ఇక్కడ మనం థర్డ్ డైమెన్షన్‌లో ఉన్నాం. డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నాకు కావాలి అనుకుంటున్నాం. దానికొక ప్రాసెస్ ఉంటుంది. సో, నాకిక్కడ వస్తువు నా చేతులకు రావాలి అంటే, డబ్బులు నా చేతిలో రావాలి, శరీరం బావుండాలి, లేతే రిలేషన్‌షిప్‌లో హ్యాపీనెస్ చూడాలి. ఏదైనా పవరు, జాబ్ ఈ డైమెన్షన్‌లో వస్తుంది. అంటే సోలార్ ప్లెక్సస్ చక్ర ద్వారా, యెల్లో కలర్ ద్వారా నీకు డబ్బులు అండ్ మనీ, పవరు, జాబ్‌లు అన్నీ వస్తాయి. అలాగే సేక్రల్ చక్ర ఇక్కడ హ్యాపీనెస్, జాయ్ స్టేట్, అందరితో జాయ్ స్టేట్. ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి శభాష్, శభాష్ అనుకుంటే హ్యాపీనెస్. ఇక్కడ ఇక్కడ మీ ఫిజికల్ సేఫ్టీ, ఫిజికల్ బాడీ చక్కగా తినటం, నిద్రపోవడం, హ్యాపీగా ఏం కావాలంటే అది తినగలగడం, జాయ్ చేయడం. ఇవన్నీ మేనిఫెస్టేషన్స్ రావాలి అంటే నీకొక పద్ధతి తెలియాలి. ఇక్కడలో మనకు ఇచ్చిన ఈ థర్డ్ డైమెన్షన్‌లో వరకు ఇచ్చిన అమ్మ, నాన్న, యాన్సిస్టర్స్ మనకి ఇవ్వబడ్డారు. అందుకని ఫిజికల్ బాడీలో మనం ఏంటి ఇదంతా కూడా ఆస్ట్రల్ రన్ ఇదంతా. విజ్ఞానం అన్న మనోమయ కోశాస్ అంటారు వీటిని. ఇక్కడ మనకు రికార్డర్ ఉంటుంది. మనం ఉన్న ఫిజికల్ బాడీలో ఉన్నా లేకపోయినా ఈ రికార్డ్ ఎప్పుడు ఉంటుంది మనతోటి. దట్ ఈస్ ద డైమెన్షన్స్. సో ఈ డైమెన్షన్స్‌లో నుంచి అమ్మ పొట్టలోకి వచ్చాక అమ్మ, నాన్న, యాన్సిస్టర్స్ ఏమిచ్చారో, పాస్ట్ లైఫ్‌లోంచి నువ్వేం తెచ్చుకున్నావో రూట్ నుంచి నీ రూట్ అనమాట. ఇది చెట్టు అనుకుంటా. ఈ రూట్‌లో ఏముందో ఇవి ముందు నేను చూసి, క్లీన్ చేసి, నా కోరికేసుకుంటే బూమ్! ఇలా అవుతుంది. ఇక్కడ నేను క్లీన్ చేయకుండా నాకు కోరిక కావాలి, జరగట్లా అని గనుక డైమెన్షన్స్ గురించి తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. జరగట్లేదు అన్నావు అంటే అర్థమేంటి? నీకేం అర్థం కాలా. నువ్వేం చేయట్లా. ప్రాపర్‌గా ఏం చేయాలో ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేసుకోవాలి పాత్రని. పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడుంటుంది. నీ పొటెన్షియల్ ఎనర్జీ పాత పొటెన్షియల్‌తో కొత్త కోరికని నువ్వు తీసుకోలేవు. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. యెస్. యెస్. యెస్ మ్యామ్. అర్థమైంది. అయితే డైమెన్షన్స్ గురించి మనీ క్లాస్‌లో గూడా ఉంటుంది గదా! మరి అక్కడ చక్రాస్ గురించి ఉండదు కదా! అక్కడ యాహ్! ఈ వర్క్ అంతా యాహ్! చక్రాస్, మెడిటేషన్ అవన్నీ ఏమి ఉండవు కదా అప్పుడు? యెస్. నీకు డైమెన్షన్స్‌లో అంటే ఏంటంటే, ఇక్కడ నువ్వేదైనా క్వెషన్ అడుగు. లైక్ ఇప్పుడు నువ్వు ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్నావు, థర్డ్ డైమెన్షన్‌లో ఉన్నావు. చక్ర క్లాస్‌లో ఇట్లా ఉంటుంది. ఓకే. ఐ మీన్ మనీ క్లాస్‌లో సారీ. నేను గూడా తొందరగా ప్యాక్ చేసుకోవాలి. నేను గూడా కంగారుగానే చెప్తున్నాను. డోంట్ వరీ అబౌట్ థట్. క్లియర్‌గా చెప్పుకుందాం నెమ్మదిగా. సో, ఇప్పుడు సపోజ్ నందు నిన్నొక క్వెషన్ అడుగుతా. ఎందుకంటే నీ కళ్ళు ఓపెన్ అవ్వాలి. ఇవాళ నీ స్పెషల్ డే కాబట్టి. సో, హ్మ్, నువ్వు ఇప్పుడు ఏ డైమెన్షన్‌లో ఉన్నావో నీకు చక్ర క్లాస్ సంబంధం లేదు. చక్రాస్‌తో సంబంధం లేదు. బట్ నువ్వు మనీ క్లాస్ తీసుకున్నావు. లేపోతే నువ్వు ఇది తీసుకుంటున్నావు. నేనొకటి అడుగుతా. మనీలో నువ్వు ఏ డైమెన్షన్‌లో ఉన్నావో తెలుసుకోవాలి అంటే నేనొక క్వెషన్ అడుగుతాను. ఓకే. మీ ముగ్గురిని అడుగుతాను. సపోజ్ ఎక్కడికెళ్ళాలన్నా ఇప్పుడే వేగస్ ఎళ్ళొచ్చింది నందు. హర్షిత నువ్వెక్కడికెళ్ళొచ్చావు? మొన్న ఊరా మ్యామ్? యాహ్! రాజస్థాన్. రాజస్థాన్ ఎళ్ళావు హాలిడే. యాహ్! ప్రశాంత్ నువ్వెక్కడికెళ్ళావు? ఎళ్తాడు. ఎప్పుడు కాశీ నాది హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్. వెళ్తాడు. వెళ్ళినప్పుడు సో, ద మినిట్ నీకు ఒకసారి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు, లేపోతే వేగస్‌కెళ్ళినప్పుడు, నందు నీ మైండ్‌లో సపోజ్ ఎళ్ళాలి అనుకోగానే ఏం థాటొచ్చింది? లెట్స్ గో అనొచ్చిందా? అమ్మా! ఎంత ఖర్చవుతుంది? ఎంతవుతుంది? అని బడ్జెట్ పద్మనాభం గారిలాగా బడ్జెట్ చేయాలనిపించిందా? లేదు. అది మాత్రం లెట్స్ లెట్స్ గో గో. అని వచ్చింది. లెట్స్ గో అనొచ్చింది. లెట్స్ గో అని వచ్చింది. ప్రశాంత్ నీకేమనొచ్చింది? లెట్స్ గో అని వచ్చింది మ్యామ్. హర్షిత నీకేమనొచ్చింది? నాకైతే అమ్మో! కొంచెం ఎక్కువ ఖర్చవుతాయేమో డబ్బులు అనైతే వచ్చింది ఒక థాట్. గుడ్. ఇప్పుడు నేను గూడా ఉన్నాను. ఆస్ట్రేలియా ఎళ్తున్నాను. ఎకానమీ క్లాస్‌లో ఎళ్తే బావుంటుంది అనిపించింది. బిజినెస్ క్లాస్‌లో ఎళ్తున్నాను. అన్ని వేల డాలర్లు, $6,000 వేస్ట్ చేయడం ఇదా అని ఆలోచించాను. అంటే ఇప్పుడు ఎక్కడున్నట్టు? నేను హర్షిత థర్డ్ డైమెన్షన్‌లో ఉన్నారు. థర్డ్ థర్డ్ డైమెన్షన్‌లో డైమెన్షన్. ఉన్నాం. అంటే థర్డ్ డైమెన్షన్‌లో అంటే ఇక్కడికి చిన్న చిన్న బొమ్మలేసి చూపించాను. ఇప్పుడే లైవ్ క్లాస్ జరిగింది కాబట్టి ఈగో దీంట్లో ఉంది. అంటే ఏంటి? కొంచెం విధమైన టెన్షను, సాడ్ లేకపోతే బాధ, అయ్యో! అయిపోతాయేమో, భయం. ఇంత డబ్బులు ఖర్చయితే ఈ $6,000 పెట్టి పిల్లలకి ఏదైనా కొనిపెట్టొచ్చు కదా! నేను ఎకానమీ క్లాస్‌లోకెళ్తే $1000 అయిపోతుంది కదా! ఉంటుంది కదా! దట్ ఈస్ ద ల్యాక్ మెంటాలిటీ. దట్ ఈస్ థర్డ్ డైమెన్షన్. అదే ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉంటే ఏమవుతుంది? నువ్వు ఎందుకు ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చుగా? వై నాట్? నీ లిమిటింగే ఇది. నీ లిమిటింగే. ఎవ్వరు చేయట్లా అది. ఎందుకంటే నీ లోపల పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ ఈగో, ఐడెంటిటీ అంటారు.
ఇందాక చెప్పాం కదా మైండ్ అని దాని గురించి. ఆ ఐడెంటిటీ వల్ల ఇట్ ఈస్ పుల్లింగ్ యువర్ బ్రెయిన్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, దానికి మించిన మనకేమి వినిపించదు. సో ఆ విధంగా నీకు డైమెన్షన్స్ అర్థమవుతాయి ఎక్కడున్నాను అని మనీ క్లాస్లో కూడా. సో హ్యాపీ మనీ అంటే హ్యాపీ మనీ కనుక నీ దగ్గర ఉండకపోతే ఇక్కడ మనీ క్లాస్లో ఏం నేర్చుకుంటే మనీని అలా క్లీన్ చేయాలి నేర్చుకుంటాం. సపోజ్ వచ్చిన మనీని క్లీన్ చేస్తూ ఉండగానే అది నీకు హ్యాపీ మనీ అవుతుంది. దెన్ యూ కెన్ అఫోర్డ్ ఎనీథింగ్, లెట్స్ గో అని నువ్వే అంట. వెన్ ద మనీ కమ్స్, ఎంత వచ్చినా సరే, చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా, దానికి మనకి గ్రాటిట్యూడ్ చెప్పుకొని వచ్చిన ప్రతి మనీని ఎలా క్లీన్ చేసుకుంటే అది హ్యాపీ మనీ అవుతుంది. ఇట్స్ నాట్ ద సాడ్ మనీ, ఎక్కడెక్కడి నుంచి వస్తుంది కదా. ఇప్పుడు అంతదాకా ఇంక నా క్లాస్కి అతి తక్కువ ఫీ పెట్టినా కూడా బాధపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. సో దట్ బాధ కమ్స్ టు మీ అలాంగ్ విత్ దట్ పైసా ఎంత ఇచ్చినా సరే క్లాస్కి అది క్లీన్ చేయాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే నా హ్యాపీ మనీని కూడా అది పాడు చేస్తుంది. ఇప్పుడు చూడు, మంచి పాలు ఉన్నాయి, పాలలో ఒక చిన్న పెనాయిల్ చుక్కేస్తే ఏమవుతుంది, పాలు అయిపోయా, అంత పాలు ఏమవుతాయి. అలాగా మనం క్లాస్లో నేర్చుకుంటాం. వీ లెర్న్ సో మెనీ థింగ్స్. యా, అది. Yes. వండర్ఫుల్ మ్యామ్, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చక్రాస్ అంత డీప్ నాలెడ్జ్ లేకపోయినా కూడా డైమెన్షన్స్ తో నాలెడ్జ్ Yeah. తెలుసుకుంటే ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలని మన క్లాస్ లో సింపుల్ గా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చాలా. ఈజీగా Yeah. మేనిఫెస్టేషన్స్ హ్యాపీ చేసేలా మనీ ఎక్స్ప్లెయిన్ చేసుకోగానే మనీ వచ్చేస్తుంది. అన్నిటినీ హ్యాపీ చేస్తాం మనం, ప్రతి రిలేషన్షిప్ని హ్యాపీ చేస్తాం. మన టీచింగ్సే ఓన్లీ 5th డైమెన్షనల్కి ఎలా వెళ్ళాలి అనేది. ఎందుకంటే భూమాత వెళ్ళిపోతుంది. డైమెన్షన్ అంటేనే ద రూల్స్ వేరే ఉంటాయి, జడ్జిమెంట్స్ ఉండవు, కంప్లైంట్స్ ఉండవు, ఏముండవు, హ్యాపీనెస్ జాయ్తో అటాచ్ అయి ఉంటాయి. అంత ఫ్లో ఆఫ్ మనీ, ఏంజలిక్ లైఫ్ ఉంటుంది, అది మాత్రం ష్యూర్. ఓకే. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. అడిగేసేయండి. సో టీమ్ మెంబర్స్ మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. ఎస్ మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పారు హ్యాపీ మనీ అని, అది చాలా ఈజీగా ఉందన్నమాట. మనీని చూడగానే ఇది సాడ్ మనీయా హ్యాపీ మనీయా అని బాగా అర్థమైపోతుంది. చాలా బాగుంది అది. అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది మ్యామ్. ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్పేది ఇది, బయట ప్రపంచంలో ఏం లేదు, బయట ప్రపంచంలో ఏం లేదని, బయట ప్రపంచంలో ఏం లేదని చెప్తారు. బట్ అది అంటే ఎలా, ఇప్పుడు బయట చూస్తుంటే అందరూ కనిపిస్తారు, మనకి నచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ అది చూసి వాళ్ళని ఏం లేదు అనేది ఎలా అర్థమవుతుంది అనేది చాలా మందికి అది ఉంటుంది. అది ఎట్లా అర్థం చేసుకోవాలి? బ్యూటిఫుల్. ఇప్పుడు లైవ్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈవెన్ లైవ్లో ఉన్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేస్తుంటాయి, ఫ్లో అవుతూ ఉంటాయి కదా, మీకు గుర్తుందా లేదా? సో ఒకసారి ఏమో నేను హ్యాపీ అవుతా, డబ్బులు వస్తే హ్యాపీ అవుతా, డబ్బులు రాకపోతే బాధపడతా, లేకపోతే డబ్బులు పోతే బాధపడతా, లేకపోతే హెల్దీగా ఉంటే హ్యాపీ అవుతా, హెల్దీ లేకపోతే బాధపడతా కదా. సో ద బాధపడే పర్సన్స్ నా లోపల ఉంటారు, లోపల నుంచి బయట చూస్తున్నా. సో బయట చూడగానే ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, ఇది నేను ఇప్పుడే లైవ్ క్లాస్లో చూపించాక కాబట్టి చెప్తున్నా. ఇక్కడికి రిఫ్లెక్షన్, ద మైండ్ రిఫ్లెక్షన్. ఈవెన్ నేను నడుస్తూ కూడా నేను అదే ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, సంబడీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఈ రియాలిటీని, సంబడీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఇది, వాళ్ళు తెచ్చుకుంటారు అనేది నీకు తెలుస్తుంది. దట్ ఈస్ అ మిర్రర్ గ్లాస్ అనమాట. కళ్ళు ఓన్లీ గ్లాస్లోంచి చూస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్, ఎవ్రీథింగ్ నీ చుట్టూతో ఉంటుంది. యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ దిస్ యూనివర్స్లో ఉన్నావు. నీ చుట్టూతో కనిపించేది, నీ చుట్టూతో కనిపించే ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి అవి నువ్వు ఇప్పుడు నువ్వు చూడగలుగుతున్నావు. అంటే నీ కాన్షియస్నెస్ ఇస్ వాచింగ్, ఎక్స్పీరియన్సింగ్, బట్ దేర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు నేను మీకు ఇవాళ చెప్పాను కదా. సో 3 లేయర్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకు నేను రియాక్ట్ అవుతున్నా, డబ్బులు లేవని. సో నేను ఇక్కడ ఉన్న నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న డేటాకి కనెక్ట్ అవుతున్నా. ఇక్కడ నాకు ఐడెంటిటీ, ఇది లాక్ అంటారు, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు న్యూరో సైన్స్లో. సో ఈగోతో నేను కనెక్ట్ అయిపోతున్నా. కనెక్ట్ అయినప్పుడు ఇది నా ఐడెంటిటీ అయినప్పుడు ఐ కాంట్ సీ మోర్ దాన్ దట్, ఇంకంతే. కానీ ఇక్కడ నేను ఏం చూస్తున్నాను బయట, ఇక్కడ నా రికార్డు ఉంటేనే, అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టంలో లాక్ అయిపోయింది. లాక్ అయింది తప్ప నేను ఏం చూడలేను. ఇప్పుడు నాకు ఇక్కడ లాక్ లేనిది నేనేం చూడలేను. ఇప్పుడు సపోజ్ నేను ఈ ఇంట్లో ఉన్నాను, ఈ ఇంట్లో ఉండి ఈ ఇంట్లో ఉంచే చూస్తున్నా, ఐఎమ్ నాట్ మూవింగ్ అప్ స్టేర్స్. మా ఇంట్లో అప్ స్టేర్స్ ఉంది, అక్కడికి వెళ్ళట్లా. ఐ కాంట్ సీ అప్ స్టేర్స్ కదా. ఎన్ని రోజుల నుంచి, చాలా మంది అంటారు ఎన్ని రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నామండి, ఏం కనిపించట్లేదు. మరి లోపల ఏం లేదు అంటే, బయట ప్రపంచంలో ఏం లేదు. నువ్వు లోపల ఏ సెల్ఫ్ చూస్తుందో, నిన్ను ఏ ఐడెంటిటీతో నువ్వు ఉన్నావో 0 to 7 years వరకు, ఆ ఐడెంటిటీ రిఫ్లెక్టింగ్ బ్యాక్. ఇక్కడ నీకు ఇంకోటి తెలుసా నందు, ఎప్పుడైతే 0 to 7 years అమ్మ పొట్టలో
ఏముందో మనం ఈ మైండ్ తోటి అట్రాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్ స్పిరిట్. స్పిరిటే ఎవ్రీథింగ్. స్పిరిట్లో ఉన్న 4 పార్ట్సే ఎవ్రీథింగ్. వీఆర్ హ్యావింగ్ ద ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అన్నమయ ప్రాణమయ కోశాస్ తోటి ఈ విజ్ఞాన మనోన్మయ కోశాస్లో ఏమున్నాయో చూస్తున్నాం. దట్స్ ఆల్. సో వీ హ్యావ్ ద పొటెన్షియల్ టు టచ్ ద థింగ్స్, లేకపోతే పట్టుకోవడం కానీ లేకపోతే ఎక్స్పీరియన్సింగ్ అనేది హ్యాపెనింగ్ ఓన్లీ విత్ ద ఫిజికల్ బాడీ. కానీ చూసేదాన్ని కూడా నాకు రిఫ్లెక్షనే, నా మైండ్లో ఉన్నవే అనేది అర్థం చేసుకోవాలి. దాట్ ఈస్ ద నాలెడ్జ్ బేస్డ్. అది అర్థం కాకపోతే ఇప్పుడు నేను ఉన్నవే చూస్తున్నప్పుడు నాకు నా జ్ఞానాన్ని పెంచుకొని ఏదైనా చూడగలుగుతాను. బికాస్ ఐఎమ్ ద సన్ కొన్నే చూడగలుగుతున్నాడు అంటే మరి 12 డైమెన్షనల్ సన్ ఎన్ని చూడగలరు? ఎక్కడైనా చూడగలరు కదా. అది 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 మన క్లాస్లో అర్థమవుతుంది. చాలా ఈజీగా ప్రాక్టికల్గా చేస్తాను నేను. యా. ఎస్ మ్యామ్. అది అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక క్లాసెస్ సినిమా చూపించాను చూసారు. ఇది మనం ఇక్కడ ఏంటంటే వాటర్, లైట్ అండ్ ద జియోమెట్రీ. సో ఇప్పుడు మనం నేర్పించేది దాంతో డిఎన్ఏ మీద ప్రింట్ అవుతుంది. డిఎన్ఏలో ఏముందో ఇక్కడ మైండ్లో ఇది తప్ప నేను ఏం చూడలేను. ఐ కాంట్ సీ ఎనీథింగ్. ఇప్పుడు చూసేది కానీ మనుషులు కానీ ఇవన్నీ కూడా మన డేటాని చూస్తున్నాం అంతే. సో ఆ డేటా బాగాలేదు అంటే సినిమా బాగాలేదు, మనం స్విచ్ ఎలా మార్చుకుంటామో ఎలా మార్చుకోవాలి డేటాని లవ్ చేస్తూ 5th డైమెన్షన్లోకి వెళ్తే 4th డైమెన్షన్లో వెళ్తే కానీ మారదు. అర్థమవుతుందా? యూ కాంట్ చేంజ్ జస్ట్ లైక్ దట్. ఓకే ఇదంతా మాయని చూస్తూ ఉండడం కాదు, నువ్వు చేంజ్ చేసుకోవాలి. వీఆర్ ద క్రియేటర్స్. సో మనం క్రియేట్ ఎలా చేసుకోవాలి అనేది ఈ 4 డైమెన్షన్స్కి మనం యాక్సెసిబిలిటీ త్రూ హార్ట్ చక్ర, త్రూ హోప్ ఉంటుంది. అదర్వైజ్ యూ కెనాట్. సో మార్చుకోవచ్చు, సినిమాని మార్చుకోవచ్చు, మనకు కావాల్సిన సినిమా చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు గో త్రూ సర్టెన్ రూల్స్, లాస్ ఆఫ్ కర్మ, లాస్ ఆఫ్ గ్రేస్, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ద 5th డైమెన్షన్. సో అన్నీ నీకు తెలియాలి, అన్ని లాస్ తెలియాలి. తెలుసుకొని నువ్వు చేస్తే నువ్వు సైన్స్ క్లాస్ లాగా ఏం నేర్చుకోవు. బై ద వే మన క్లాస్కి వస్తే యూ లెర్న్ లైక్ ఆడుతూ పాడుతూ డాన్సింగ్ లాగా నేర్చుకుంటావు. యా, మనసు మీద ఉంటుంది అంత బీయింగ్. ఫెమినైన్ పార్ట్ ఇది, ఇన్నర్ చైల్డ్ వర్క్ ఇదంతా. ఎస్ మ్యామ్. అంటే మన డేటానంతా మనం క్లీన్ చేసుకుంటే బయట ప్రపంచం మారిపోతుంది అని యా, ఐ నో. అర్థమైంది. బయట ప్రపంచంలో అది ఎలా అనేది మన క్లాసెస్ లో మనం నేర్చుకుంటాం అంతే. బాగా తెలిసిపోతుంది మనకి. లాస్ట్ టైం ఎవరో కూడా చెప్తున్నారు బయట ప్రపంచంలో ఏం లేదు అనగానే బయట ప్రపంచం అందరూ కొత్తగా కనిపించారు తను క్లీన్ చేసుకుంటున్నారు. నాకు మెసేజ్ చేశారు మేము ఎవరో. అదే చేసుకుంటుండే కొంది బయట అంతా చాలా అందంగా కనిపిస్తుంది, చాలా అందరూ బాగా అందంగా మాట్లాడుతున్నారు అని చెప్పారు. కనెక్టింగ్ టు యువర్ మనసు ఈ లేయర్ ఆఫ్ ద మనసుకి కనెక్ట్ అవ్వగానే లైఫ్ అంతా మారిపోతుంది. మనం రియాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని టూల్స్, టెక్నిక్స్ అన్నీ చెప్తాం. మన ఊరికే ఉపన్యాసం లాగా ఉండదు ఇది. క్లాస్ అనేది ఇట్స్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది. యా. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ లాట్ ఆఫ్ మెడిటేషన్స్ అండ్ there are so many like sadhana is important. Sadhana the most important aspect of our classes. Okay. Yes. Prashant, నీ క్వశ్చన్ అని ఉందా నాన్న? ఎస్ మ్యామ్. మీరు ఫ్రీ క్లాస్ లో చెప్పారు అండ్ రీసెంట్ గా మనకు 2020s క్లాస్ లో కూడా మనకి ఎక్కువగా మనము సౌండ్, లైట్, వాటర్ తో మేనిఫెస్ట్ చేస్తామని చెప్పారు అద్భుతంగా. సో అది కూడా ఒకసారి మనం ఎలాగా వాటర్ అండ్ సౌండ్ తో ఎలాగ మనం మేనిఫెస్ట్ చేస్తాం మ్యామ్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఇక్కడ చూడన్నాను, ఇది వైట్ పేజ్ ఉంది కదా. సో ఈ వైట్ పేజీలో దిస్ ఇస్ దట్, ఇక్కడ ఇంకో పేజ్ వచ్చింది. ఓకే, దిస్ ఇస్ లార్డ్ శివ అనుకుంటే దట్ ఈస్ ద యూనివర్స్ ఇస్ ద లైట్. దట్ ఈస్ ఇన్ఫినిట్ లైట్. అసలు అది ఎంత ఇన్ఫినిట్ అంటే ఇంకా యూ కాంట్ ఈవెన్ టెల్. ఆ ఇన్ఫినిట్ లైట్ ఇప్పుడు మన అందరికి అర్థం కావాలి. దిస్ ఇస్ నాట్ మతం తోటి, ఓన్లీ లైట్ గురించి తెలుసుకోవాలి. యూనివర్స్ ఇస్ ఇన్ఫినిట్ లైట్ మైండ్లోకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడుతుంది. లైట్ విత్ ఇట్ కమ్స్ టు ద పోర్టల్లోకి వచ్చి ఎక్స్ప్రెస్ చేయడం. మొత్తం ఇన్ఫినిట్ లైట్. మనం కనుక మ్యాగ్నిఫైయర్ తీసుకుంటే అది ఒక పాయింట్లోకి ఎలాగ ఎక్స్ప్రెస్ చేస్తుందో ద ఎక్స్ప్రెసింగ్. యా, దట్ ఈస్ హీ ఎక్స్ప్రెసెస్ త్రూ శక్తి ఈజ్ ద సౌండ్లోంచి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు శివ, నందు బాగా జ్ఞానంగా వింటుంది. ఈరోజు నీ మ్యారేజ్ డే గిఫ్ట్ అనమాట ఇది. సో వచ్చినప్పుడు శక్తి వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇట్ ఎక్స్ప్రెసెస్. శక్తి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందంటే శివ శక్తి కలిపి వాటర్ తోటి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే, సో ఇచ్ఛాశక్తి నీకు తెలుసు, నీ క్లాస్లో చెప్పాను నందు, గుర్తుందా? సో క్రియాశక్తి,
జ్ఞానశక్తి. ఈ క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తిగా అవుతుంది. అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తున్నా. ఇన్ని డైమెన్షన్స్, 7 డైమెన్షన్స్. క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి 1 to 3 నీ పొటెన్షియల్ ఎనర్జీ. 1, 2, 3 చక్రాస్ అంటే ఏంటి? అన్నమయ ప్రాణమయ కోశాస్. నీకు పొటెన్షియల్ ఉంటుంది, ఏదైనా నువ్వు చేసుకోవచ్చు. ఏదైనా నువ్వు నీకు డబ్బులు కావాలంటే డబ్బులు, లేకపోతే రిలేషన్షిప్స్లో హ్యాపీనెస్, జాయ్, కెరియర్, ఏమైనా చేసుకోవచ్చు భూమి మీదకి వచ్చాక. శక్తి అది. అలాగే క్రియాశక్తి అంటే ఇట్స్ లైక్ యూ కెన్ డూ ఆ యాక్షన్ పార్ట్. దట్ ఈస్ గాడెస్ లక్ష్మీదేవి, అది కూడా శక్తిని. ఇది త్రిపుర భైరవి మనం చెప్పుకుంటాం కదా, త్రిపుర భైరవి అండ్ మన లక్ష్మీదేవి జ్ఞానశక్తి. అండ్ దట్ ఈస్ ద నాలెడ్జ్గా తయారవుతాడు. శివ ఏమవుతాడు? ప్యూర్ లైట్ ఎక్స్ప్రెసింగ్ త్రూ 3 ఫెమినైన్ లైట్స్. దట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ ద లైట్స్. సో ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మనలోనే ఉంటాయి. అవే ద సౌండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇస్ ద సౌండ్. ఈ సౌండ్ వాటర్ ఫార్మ్స్ అనమాట. డిఫరెంట్ వాటర్లోకి ఎంటర్ అవుతుంది. వాటర్ ఇస్ అ కాన్షియస్నెస్, వాటర్లోంచి ఎంటర్ అవుతుంది. ఈ వాటర్ స్టేట్సే ద స్టేట్స్ ఆఫ్ శక్తి ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ లిక్విడ్ ఎక్స్ప్రెషన్, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది వాటర్ కదా. మనం వాటర్ తాగుతాం, క్లీన్ చేసుకుంటాం. ఇక్కడ మనకు భూమి మీద మనకు కావాల్సిన వాటర్ త్రిపుర భైరవి, ఫుడ్, వాటర్ అన్నీ అనమాట, భూమాత. ఇక్కడ క్రియాశక్తిలో నీకు కావాల్సింది ఏంటంటే నీకు యాక్షన్, నీకు అసలు నీకు ఏర్పరిచేది ఎవ్రీథింగ్ ఇస్ ద ఎయిర్ ఫామ్లో ఉంటుంది. ఇది హార్ట్లు కదా, ఏ ఫామ్ H2O అంటారు. అక్కడ నీకు వాటర్, అలాగే O2 ఆక్సిజన్. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఎయిర్ ఫామ్లో ఉంటుంది. శక్తి బట్ శక్తి కమ్స్ త్రూ వాటర్. అర్థమవుతుంది? సౌండ్ కమ్స్ టు వాటర్. శివశక్తిగా అయినప్పుడు ఈవెన్ శివ అనుకోవచ్చు, లేకపోతే లైట్ అండ్ ద సౌండ్ టుగెదర్. మనం ఎందుకు మతం లేకపోతే వేదాంత అదంతా అక్కర్లా. ఇక్కడ మనకు ఎయిర్తో ఉంటుంది. ఇక్కడ మనకు క్రిస్టలైన్ ఫామ్. ఇక్కడ క్రిస్టలైన్ ఫామ్. మనం క్రిస్టల్స్ చెప్పుకున్నాం, నందు గుర్తుందా నీకు? డైమెన్షన్స్లో 3rd డైమెన్షన్లో ఇక్కడ చిన్న క్రిస్టలైన్, సింపుల్ క్రిస్టలైన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద క్రిస్టలైన్. వాటరే ఇక్కడ లిక్విడ్ ఫామ్లో, ఇక్కడ గ్యాషియస్ స్టేట్లో ఉంటుంది, ఇక్కడ క్రిస్టలైన్ లైట్ స్టేట్లోకి వెళ్తుంది. దట్ ఈస్ అ ప్యూర్ జియోమెట్రీ. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే శివ శక్తి ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు త్రూ వాటర్. అంతే, ఏం లేదు మనకు. దాంట్లో ఆ వాటర్లో ఏం పడింది? ఏం అడ్డం వచ్చింది? దట్ ఈస్ ద డార్క్నెస్ ఆఫ్ ద భయం, బాధ, కోపం. శక్తి, కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్, శక్తి ఈజ్ ఎక్స్ప్రెసింగ్, మనసు ఈజ్ ఎక్స్ప్రెసింగ్, ఇన్ అ చైల్డ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ త్రూ బాధ, భయం, కోపం. వాటిని కనుక మనం చూసి దాని దగ్గర తీసుకొని అమ్మలేదు ఉందా భయం, ఏది చూపించు అని అబ్జర్వ్ చెయ్యగలిగితే బికమ్ ద అబ్జర్వర్ ఇస్ ద సదాశివ. సో శక్తి ఎటు వెళ్ళింది, ఎంత దూరం వెళ్ళింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది 2nd డైమెన్షన్లో. సో శక్తి అవేర్నెస్ వస్తుంది. 3rd డైమెన్షన్లో ఇప్పుడు మనం కంప్లీట్ కలియుగంలో మొత్తం వాటర్ అంతా ఏమైంది? మురికాయి. అర్థమవుతుంది? దేర్ ఇస్ నో ఫ్లో స్టేట్. ఇంట్లో స్టక్ అయ్యి ఉన్నాం, ఇక్కడే బాధ, భయం, అదే ఎక్స్ప్రెస్. మళ్ళీ అగైన్ ఐఎమ్ కమింగ్ టు దిస్. సో నువ్వు రియాక్ట్ అవ్వగానే యు ఆర్ రీలివింగ్ దట్ ఉన్న నీ వాటర్ మురికి వాటర్లోనే కనెక్ట్ అవుతున్నావు రియాక్ట్ అయిన ప్రతిసారి. సో దిస్ ఇస్ వాట్ ద వాటర్ డైమెన్షన్ అండ్ శివశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అండ్ జ్ఞానశక్తి. సో అల్టిమేట్లీ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం అందరం 3rd డైమెన్షన్లో ఉన్నాం. మనం 5th డైమెన్షన్కి వెళ్ళాలంటే లెసన్ నేర్చుకోవాలి. లెసన్ ఏంటి? ఇది నాది కాదు, అంతే. ఇది మొత్తం మనకి ఇవ్వబడింది, మొత్తం వచ్చింది, కిందకు వచ్చింది. వాటర్ అంతా కిందకు వచ్చి ఇక్కడ రెసిడ్యూ అయింది. అందరి బాధలు వచ్చి ఇక్కడ ఆగినాయి. అంత బాధ తప్ప నాకేం కనిపించట్లా. రియాక్ట్ అవుతున్నా ప్రతిసారి, డబ్బులు లేవని బాధపడుతున్నా, లేకపోతే ఈ వీళ్ళకి ఒంట్లో బాగాలేదు, వీళ్ళు అరిచారు, వాళ్ళు అరిచారు. ఇదే కదా మనం 3rd డైమెన్షన్లో. ఎప్పుడు కంప్లైంట్స్, జడ్జిమెంట్స్. ఎవరిని చూసినా అమ్మో వీళ్ళు ఏమంటారో, నన్ను ఏమంటారో, లేకపోతే పిరికిగా భయపడుతూ, హర్ట్ అవుతూ, గిల్ట్లో ఇలాగే ఉన్నాం కదా. షేమ్ తోటి, అయ్యో నేను బాగున్నాను, బాగాలేదా, వేరే వాళ్ళతో కంపారిజన్ ఇస్ ది సైకిల్ చక్ర. ఆల్వేస్ కంపారిజన్, ఆల్వేస్ ఫీలింగ్ విక్టిమ్. ఇవన్నీ కూడా మనకున్నాయి. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఈగో క్వాలిటీస్. వాటిని ఎలా తీసేసి ఇది నాది కాదు, ఎవరిది మళ్ళీ రియాక్ట్ అవ్వగానే అక్కడే ఉంటాం. మన క్లాస్లో చాలా మంది ఉంటారు,
మేము అన్నీ చేస్తున్నాం. ఏం చేస్తున్నారంటే ఓపెన్ చేస్తున్నాం, పెండులని తిప్పుతున్నాం. అరే రామచంద్ర, అవే చేయకపోయినా పర్లేదు, మీరు పెండులని తిప్పకపోయినా పర్లేదు, మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వండి, మీ లోపల ఏముందో అది తెలుసుకోండి. సిట్ విత్ యువర్ బాడీ, టాక్ టు యువర్ బాడీ, బికమ్ ద అబ్జర్వర్, బికమ్ ద సదాశివ, అండ్ బికమ్ ద మన లోపల ఉన్న అబ్జర్వర్ క్వాలిటీ, అట్ ద డైమెన్షన్ ఆఫ్ దట్ అబ్జర్వర్ క్వాలిటీకి వెళ్ళి మనం దాన్ని చూడగానే వెళ్ళిపోతుంది. కానీ మనకి ఎవరికి ఉంది? ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ మనకి అలా నేర్పించబడింది అమ్మా నాన్నతోటి. అందుకని అమ్మా నాన్నకి ఎలా హీల్ చేయాలి. అండ్ ఈ బుక్ ఎంత బ్యూటిఫుల్ అంటే తీసుకుని చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇందాక ఎవరు చెప్తున్నారు, మేము ఇంకా బుక్ కూడా తీసుకోలేదండి. ఎందుకు తీసుకోరండి? ఎందుకు తీసుకోకూడదు? ఈ బుక్ ఏం చేసింది ఇంత అద్భుతమైన? అఫ్ కోర్స్ ఈ బుక్ కంప్లీట్ కాపీ రైట్స్ ఆర్ త్రయీవే. అండ్ ఈ బుక్లో ఎవరెవరిని ఎలా హీల్ చేయాలి, మన లోపల ఉండే ఇన్ని కూర్చున్నాయి, వీళ్ళందరూ కూర్చున్నారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు ఇదిగో ఇట్లా అయిపోయారు. అవ్వకూడదనే కదా, అమ్మవారు ఏదైనా ఏ రూపమైనా తీసుకోవచ్చు. కానీ సఫరింగ్ వచ్చేసింది కదా. నేను ఈగోలో ఉంటే, మైండ్లో ఉంటే సఫరింగ్ వచ్చింది. నీకు పెయిన్ ఉన్నా లేకపోయినా సఫరింగ్ ఎక్కువైతే మన నర్వస్ సిస్టమ్ తట్టుకోదు, యాంగ్జైటీస్ వస్తాయి. అండ్ మన కాన్షియస్నెస్ ఇంకా అన్కాన్షియస్ స్టేట్కి వెళ్తూ ఉంటుంది. సో డెఫినెట్గా మనకి నచ్చదు, ఈ రియాలిటీయే నచ్చదు. చీచి అని ఎంతమంది సూసైడ్స్ చేసుకుంటారు, ఎంతమంది బాధపడతారు, ఏదో ఎప్పుడు చూసినా ఇట్లా ఉంటారు. సో మన క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తులను ఎట్లా వాడాలి, అండ్ మన ఇన్నర్ చైల్డ్కి చెప్పి కమాన్ ఇవన్నీ నువ్వు కనెక్ట్ అయ్యావు నా రియాక్షన్ వల్ల, సారీ 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 సారీ, ఇవన్నీ మనవి కాదు, అసలు ఈ డేటానే మంది కాదు, తీసే అనేది మన క్లాస్. ఎన్నిసార్లు తీసేస్తే ఎన్నిసార్లు, ఈసారి మనం చాలా చేసుకుంటున్నాం. ఓకే, అవన్నీ కూడా మనం బయట ఎలా చెప్తాం అన్నీ కదా. ఇప్పటికే చాలా మంది తీసుకోవచ్చు, కానీ దగ్గరగా వచ్చి చేసిన తర్వాత ఆ మజానే వేరు ఉంటుంది. మన క్లాస్కి వచ్చినప్పుడు ఆ ఫన్నే వేరుగా ఉంటుంది. అండ్ డిసిప్లిన్, ఇట్స్ ఎ ప్రాపర్, లైక్ సాధన ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్రెయిన్ వాంట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ సాధన. ఎలా చేయాలి, మార్నింగ్ ఎలా చేసుకోవాలి, మార్నింగ్ లేవగానే మెడిటేషన్ ఎలా చేయాలి, ఈ ప్లెయిన్ ఒక ల్యాండ్ లాగా ఎలా చేయాలి, చదువు చేయాలి. ఇప్పుడు మన ప్రశాంత్ ఉన్నాడు, అగ్రికల్చర్ ఎలా సాధన చేసి దున్ని అక్కడ విత్తనాలు వేస్తావు కదా ప్రశాంత్, మీకు కావాల్సినప్పుడు. సో అలాగా మనం ఏం కావాలో అలా రోజు జ్ఞానశక్తులు ఈ బ్లూ ప్రింట్ని వెయ్యాలన్నమాట. కరెక్ట్గా ఎలా రాసుకోవాలి, ఎవ్రీ డైమెన్షన్కి దాని క్వాలిటీకి తగ్గట్టుగా మనం ఏం చేయాలి అనేది ఉంటుంది. కర్మ, ట్రోమాని ఎలా క్లీన్ చేసుకోవాలి, అసలు ముందు నువ్వెవరో తెలుసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఏం చెప్పాను చెప్పండి, ఏది నా పేపర్, మన ప్రాబ్లము ఏది, నా ఆవగింజంత ఆవగింజంత నేనెవరిని, మనము సూర్యుడంత. సూర్యుడంతా. ఆ సూర్యుడంతా నేను తెలియకపోతే ఈ ప్రాబ్లమే ఎంత ఉంటుంది కదా. సో సూర్యుడంతా నేను తెలుసుకోవడానికే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. దానికి గ్లిమ్స్ రావాలి అంటే ఆన్ గోయింగ్ హోపనపోనలో ఉండాలి, ఆన్ గోయింగ్ రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. ఎన్నో ఉంటాయి మనకి, సింపుల్ వేలో మనం అన్నీ చెప్తాము, రిచువల్స్ ఎవ్రీ సింగిల్ డే. అలా 21 days సాధన చేయగానే నీలో చేంజ్ వస్తుంది. నాలో ఇప్పుడు నాకు ఎలా చేంజ్ వచ్చింది. సో డివైన్ ఇంటర్వెన్షన్ కావాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు కలియుగం నుంచి సత్యయుగంకి వెళ్ళడానికి. దానికి నాలెడ్జ్ ఇస్, జ్ఞానశక్తి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. శక్తిలో జ్ఞానశక్తి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానశక్తి లేకుండా నాకు ఏదో ఒక రిచువల్ చెప్పండి, నాకు విభూది అంటే ఐమ్ సారీ, సినిమన్ పౌడర్ది చెప్పండి, లేకపోతే ఇది చెప్పండి అని అంటే అట్లా జ్ఞానశక్తి లేకుండా మీకు రాదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ ద జ్ఞానశక్తి. ద శక్తి హూ స్పీక్స్ త్రూ అస్ ఇస్, ఒక పేపరు అక్కర్లా, ఒక పెన్ను అక్కర్లా, వీ నో ద ఇంటెన్షన్ ఉంటే చాలు, అదే ధారలాగా వచ్చేస్తుంది. సో అలాగా మనం తయారవుతాం. అండ్ జ్ఞానశక్తి, క్రియాశక్తి, మీకు తెలియకుండానే మీరు పనులు చేసేస్తారు. అసలు మీకు అందరూ వచ్చేస్తారు, మీకు కావాల్సిన వాళ్ళందరూ. అండ్ అద్భుతంగా జరుగుతాయి. అండ్ పొటెన్షియల్ ఉంది మనకు ఉన్న ఇచ్ఛాశక్తినే, శివ ఫామే 3 dimensionలో 3 layers, జ్ఞానమనోమయం, మనోన్మయ కోశాస్లో 3 శక్తిస్. అందుకని మనది త్రయి. సో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అన్ని శక్తులు మనం ఇక్కడ నేర్పించేస్తాం. ఎవరు వచ్చినా సరే బ్యూటిఫుల్గా, ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా. ఇప్పుడు ఇది కూడా లైవ్ కదా, మనం ఏది నో ప్రిపరేషన్, మీరు ఏదైనా అడగండి నేను చెప్తానని కూడా మనం వచ్చి కూర్చున్నాం. ఐ నో. ఇంకా అండ్ అన్ని చాలా రిచువల్స్ కదా మ్యామ్, అంటే కొంతమంది 4 days 5 days చేసేసి ఇంకా రాలేదనుకుంటారు. ఏదైనా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. 21 days అనేది అసలు కంపల్సరీ. బ్రెయిన్ అండి, బ్రెయిన్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్తోను, న్యూరో సైన్స్తోను వేగస్ నరువులోకి వచ్చాం మనం. ద మెరిడియన్స్
జ్ఞాన విజ్ఞానమయ కోశ సోల్ శరీరం కావాలని తెచ్చుకుంది. మనకి రియాక్షన్ రాగానే అమ్మో నాకు రాలేదు అనగానే దట్ ఈస్ జీపీఎస్. నువ్వు ఎటు వెళ్తున్నావు, ఏముంది లోపల, లోపల ఏముంది. ఇప్పుడు నేను ఒక బొద్దింకలు చంపాలనుకుంటున్నాను, బొద్దింక కనిపించింది, మరి బొద్దింకని నేను ఎందుకు వదిలేస్తాను? తీసి బొద్దింక అది ఉంటే పెరుగుతుంది కదా, పిల్లల్ని పెడుతుంది లోపల. అమ్మో నా కిచెన్ అంతా పాడవుతుంది, అది ఎక్కడ ఉండాలి, గార్డెన్లో ఉండాలి, దాన్ని అక్కడ పడేస్తే బెటర్. కిచెన్లో దానికి ఏం పని కదా. అది అలాగా మనం కూడా ఇప్పుడు మన భయం రాగానే, బాధ రాగానే, ఓ నాలో ఉంది. ఇప్పుడు అంతదాకా యూట్యూబ్లో అరే ఎన్ని లైక్స్ వచ్చినాయి లేకపోతే ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అని చూసినప్పుడు, అయ్యో తక్కువ కామెంట్స్ వచ్చినప్పుడు నాలో హర్ట్ ఉంది. ఓకే, హర్ట్ నాలో ఉంది. లేకపోతే ఎవరైనా గబుక్కున ఊరికే డబ్బులు తీసుకుంటారు, ఏం పని పట్టలేదా అన్నారనుకో, నాకు బాధ వస్తుంది. హర్ట్ నాలో ఉంది, థ్యాంక్స్ చెప్తాను వాళ్ళకి. వావ్, నాలో హర్ట్ ఉంది కాబట్టి మీరు చూపించారు అనేది వాళ్ళకి మనకి ఐడెంటిఫై చేయాలి. సో బయట వాళ్ళు ఆర్ దట్ కంటిన్యూస్ ట్రిగ్గర్స్. మనకు కంటిన్యూస్ ట్రిగ్గర్స్ వస్తున్నాయంటే ఓకే, నీలో ఎంత చెత్త ఉందో చూసుకో. ఈగో థర్డ్ డైమెన్షన్లో తాత ముత్తాతల నుంచి ఎంత తీసుకొచ్చావో మనకు తెలిస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్ళకుండా నాకు ఇక్కడే ఉండి నాకు డబ్బులు రావాలంటే ఇదేమిస్తే అదే వస్తుంది. ఓకే, నోవే థర్డ్ డైమెన్షన్స్ తెలుసుకునే అవసరం వచ్చిందండి. ఇది ఎలా ఉంటుందండి, మా ప్రశాంత్ చెప్తాడు కదా, మా అమ్మని వెస్ట్రన్ క్లాసెస్, ఫారెన్ క్లాసెస్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ టీచింగ్స్ అంటారు. మనకి ఎందుకు తెలియకూడదు, ఇవన్నీ తెలియాలా ప్రతి ఒక్కళ్ళు. నేనైతే మా అమ్మమ్మకి కూడా చెప్తాను, అమ్మమ్మ ఇది నువ్వు ఇది నేను అని చెప్తాను. మా అమ్మ కూడా చేసుకుంటుంది. అమ్మ కూడా ఇదేంటి క్రియేషన్ రాసుకుంటుంది, మిర్రర్ వర్క్ చేసుకుంటుంది. నిన్ను కూడా ఏదో చెప్తుంది, ఏదో బాధ వస్తే గబగబా పేపర్ తీసి రాసేసి కాల్చేసాని, కొంచెం హాయిగా ఉంది నీతో మాట్లాడాక, ఇంకొంచెం హాయిగా ఉంది అంటుంది. సో పీపుల్ ఆర్, ఇంకా అమ్మకి ఇంతకు మించిన గిఫ్ట్ నేనేమిస్తాను ఈ ఏజ్లో, అవునా కదా. సో దట్ ఈస్ ది ప్రతి వాళ్ళకి తెలియాలి. ఈవెన్ మ్యామ్ మనం లాస్ట్ టైం అనుకున్నాం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ తెలియాలి అని. కోర్స్ తల్లి, మనిషికి పుట్టిన వాళ్ళకి తెలియాలి, అమ్మలకి తెలిస్తే పిల్లలకి మొత్తం లీనియేజ్ కరెక్ట్ అయిపోతుంది. నీ లీనియేజ్ మొత్తం ఇట్స్ వన్ స్ట్రీమ్ ఆఫ్ లైట్ ని నువ్వు వేయగలుగుతావు. నీ లోపల ఉన్న చీకటిని క్లీన్ చేసి. మన దగ్గర ఎలాంటి నాలెడ్జ్ అయినా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్కైనా ఆన్సర్స్ ఉంటాయి. నథింగ్ టు వరీ అబౌట్ దట్ బికాస్ ఐఎమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. నాకు తెలిసినంత మటుకు ఇంకేదైనా తెలియదు వస్తే అఫ్ కోర్స్ నేను నెక్స్ట్ క్లాస్, ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళేది కూడా కొత్త కోర్స్ చేసుకొని మళ్ళీ అపియర్ అవుతాను డెఫినెట్గా. సో ప్లీజ్ విష్ మీ పిల్లలు. ఇంకేమైనా ఉందా క్వశ్చన్ అడగడానికి? యా, ఎస్ అంతే మ్యామ్. మ్యామ్. చాలా క్లారిటీ ఇచ్చారు మ్యామ్. చాలా అంటే చాలా అసలు. యా. కదా. ఎస్ మ్యామ్. అయితే మరి అడిషనల్గా ఏమైనా ఇస్తున్నారా? ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళు మళ్ళీ వీడియోస్ మళ్ళీ ఇంకొకసారి తీసుకోవడానికి వాళ్ళ కోసం ఏదైనా అడిషనల్గా యా, మెడిటేషన్స్ అవ్వచ్చు, EFT yes. అవ్వచ్చు, వూంబ్ క్లాస్ వాళ్ళకి ఫాషియా అలా ఏమి ఇస్తున్నారు? ఫాషియాస్ ఇస్తున్నాను, అండ్ వూమ్ క్లాస్ వాళ్ళకి ఎక్స్ట్రా మెడిటేషన్స్ ఇస్తున్నాను, ఎక్స్ట్రా ఈఎఫ్టీస్ ఇస్తున్నాను. అలా చక్ర క్లాస్ వాళ్ళకి ఎక్స్ట్రా మెడిటేషన్స్, ఎక్స్ట్రా ఈఎఫ్టీస్. దాంట్లో ల్యాండ్ మెడిటేషన్ కూడా ఒకటి అడుగుతున్నారు, అది నేను ఇది ఇవ్వలేదు, ఇస్తారా మ్యామ్? ఇచ్చాను కదా, ఇవ్వలేదా? ఓకే, ఆ, అన్ని నేను ఇవాళ లిస్ట్ చూసుకుంటానా, ఏది మిస్ అయినాయో నేను అవన్నీ కూడా మ్యామ్ ఇస్తాను. ఒకళ్ళు అడిగారు EFTs. అమ్మమ్మ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా, అది పెడతారా అని అడిగారు. ఓకే, దట్ వై నాట్. అండ్ కొంతమంది లాఫ్టర్ థెరపీ అడిగారు, నాకు చెప్పండి వాళ్ళు చేసుకోగలదు. ఎందుకంటే మనం యాక్సెస్ ఇస్తాం 45 days. యూ కాంట్ ఈవెన్ బిలీవ్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ గా అయితే అవుతారు. ఈవెన్ డాన్స్ వీడియోస్ కూడా అడిగారు మ్యామ్ మీరు. డాన్స్ వీడియోస్ కూడా అడిగారు, జుంబా. జుంబా కూడా అడిగారా? సో జుంబా కూడా కావాలంటే జుంబా, బాలీవుడ్ డాన్సెస్. లైక్ మెయిన్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు షఫల్ ద ఎనర్జీ. మనం మన గ్రాడ్యుయేషన్ సెరమనీకి నుంచొని డాన్స్ చేస్తే ఎంతమందికి డబ్బులు వచ్చినాయి. ఈవెన్ మన స్పైడర్ మ్యాన్ గారు మ్యామ్ ఒకళ్ళు పెట్టారు ఫస్ట్ టైం అంట మ్యామ్ క్లాస్ కి, అంటే మొన్న అటెండ్ అయ్యి అసలు ఇలా కూడా డాన్స్ చేయొచ్చు అని తెలీదు, ఎంత బాగుందో దాంతో డాన్స్ చేస్తుంటే అని. ఆవిడే నెక్స్ట్ 2 days జరిగింది కదా మ్యామ్, ఫస్ట్ డే అలా పెట్టారు, సెకండ్ డే మనకి రిజల్ట్ చెప్పారు డబ్బులు వచ్చాయని. దట్స్ ద ట్రూ. ఆవిడ అసలు ఏడుస్తూ ఎమోషనల్ అయి చెప్పారు ఎంత బాగుందో అలా డాన్స్ చేయొచ్చా ఇక్కడ అని. మెయిన్ తల్లి, మనం బాధ ఎమోషన్ లోంచి లవ్ ఎమోషన్కి వెళ్తున్నాం, అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరిగిందంటే మనీ క్లాస్లో ఇక్కడున్న వాళ్ళందరూ మర్చిపోయి ఇక్కడికి వెళ్ళాం అంతే. మూవ్ అవుతే ఈ ఎనర్జీ డ్రాప్ అండ్ డ్రిఫ్ట్ అవుతుంది వాటర్లో. ఇది నీ సొంతం అవుతుంది. ఇక్కడ నువ్వు ఎంతసేపు ఉన్నావు, మనం ఎన్నిసార్లు చేయించాం. అందుకని ప్రతిదీ కూడా 4 డాన్సులు పెట్టండి పిల్లలు అని చెప్పాం. ఒక లవ్, ఒక షఫల్ అని. సో ఇవన్నీ కూడా మనం పబ్లిక్గా చెప్తున్నాం. ఇది బట్ ఎనీవే, ఇది మన రైట్ కాబట్టి, ఇది మన ఓన్ క్రియేషన్ కాబట్టి ఎవరైనా చేస్తే కాపీ చేసుకుని మనకేం సంబంధం లేదు. బట్ దిస్ ఈజ్ అవర్ ఓన్ క్రియేటివ్
క్రియాశక్తి. నాది జ్ఞానశక్తి చాలా బాగా చాలా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాను నేను. ఐ నో దట్ గాడెస్ మహావిద్య ఇస్ గివింగ్ మీ చాలా చాలా గ్రేస్ ఉంది జ్ఞానశక్తిలో, నాకు అర్థమవుతుంది. సో మన క్రియాశక్తికి ఇదిగో మీరు అందరు ఉన్నారు, చేసేస్తున్నారు, పొటెన్షియల్ ఉంది అక్కడ, లార్డ్ విష్ణు అండ్ అందరూ. సో అన్ని శక్తులు ఉన్నాయి మన దగ్గర, అందుకని మనం ఇంత జూమ్ జూమ్ అని వెళ్తున్నాం త్రయిలో. సో పిల్లలు మీరు కూడా క్రియాశక్తి, జ్ఞానశక్తి అండ్ మీ ఇచ్ఛాశక్తిని పెంచుకోవాలంటే, పొటెన్షియల్ని పెంచుకోవాలంటే వచ్చేయండి క్లాస్కి, త్రయికి కనెక్ట్ అవ్వండి. అమేజింగ్ రిజల్ట్స్ని మనం మళ్ళీ గ్రాడ్యుయేషన్ సెరమనీ డాన్సులు అన్నీ చేస్తాం. ఓకే, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది, డాన్సులు ఉంటాయి అన్నమాట. ఓకే తల్లి, Yes. అండ్ Yes, ma'am. సపోర్ట్ కూడా ఉంటుంది డెఫినెట్గా. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ జూలై నుంచి ఆగస్ట్ 14th వరకు రికార్డింగ్ బ్యాచ్ అనేది ఉంటుందన్నమాట. 45 days రికార్డింగ్స్ అన్ని మీ మెయిల్కి యాప్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు యాప్లో లాగిన్ అవుతే కోర్సెస్లో వీడియోస్ని చూసుకోవచ్చు. ఎవ్రీడే మండే టు ఫ్రైడే Q&A వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో ఒక 1 hour గ్రూప్ ఓపెన్లో ఉంటుంది పర్ డే. మీరు ఆ 1 hourలో మీకు వచ్చిన డౌట్స్ అన్ని కూడా అక్కడ పోస్ట్ చేయొచ్చు. మా టీం మీకు ఆన్సర్ చేస్తారు వితిన్ 24 hours. అండ్ ఎవ్రీడే ఏ రోజు ఆ రోజు సమ్మరీ ఇస్తారు, ఈ రోజు ఈ డే సంబంధించిన వీడియోస్ వినాలి అని చెప్పి. అండ్ ముఖ్యంగా ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇండెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ అందరికి. అది కూడా చాలా హ్యాండీగా ఉంటుంది. చాలా బాగుంది. ఏ రోజు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క పార్ట్లో ఎలాంటి సబ్జెక్ట్ ఉంటుంది, ఏ పార్ట్లో EFT ఉంటుంది, మెడిటేషన్ ఎక్కడ అప్లోడ్ చేయడం జరిగింది, EFT దేనికి సంబంధించింది, షేమ్ గిల్ట్ వల్ల అప్పులు వస్తాయని చెప్పి. సో అలా దానికి EFT ఉంటుంది అనమాట. అవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఒక PDF ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ వినియోగించుకోండి. సో మా టీం డీటెయిల్స్, అవకాశం కాదు హర్షిత, ఏంజల్ డైమెన్షన్ It's mandatory. వాళ్ళందరూ 5th డైమెన్షన్కి వెళ్ళిన వాళ్ళందరూ Exactly. వచ్చేయండి అని చెప్పు. అవకాశం ఎందుకు, 5th డైమెన్షన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ వచ్చేయండి. ఏంజలిక్ గా So yes, పైపుల్ గా ఉండాలన్నమాట. yeah. సో 5D వెళ్ళాలి, 5D డైమెన్షన్ అంటే 5th డైమెన్షన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా క్లాస్ తీసుకువచ్చండి. మా టీం డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఉంటాయి. ఆ టీం ఫోన్ నెంబర్స్కి మా టీంకి కాంటాక్ట్ అవుతే ఇద్దరు కాల్ ఆర్ వాట్సాప్, మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ Thank you, టైమ్ thank you, అండ్ ma'am. పిల్లలు మీరు ఎక్కడున్నారో చూసుకోండి, ఏ లేయర్ లో ఉంటున్నారో చూసుకోండి. నేను కూడా అదే ప్రాక్టీస్ చేస్తాను. ఆస్ట్రేలియా వెళ్తూ ఏ లేయర్ లోకి పడిపోతున్నానో అని చూసుకుంటాను. మ్యామ్, ఏ లేయర్ లో ఉన్నాము, మనీ తీసుకుంటే ఇది హ్యాపీ మనీయా, సాడ్ మనీయా, అలా కూడా. అనేది Yes, టెస్ట్ ma'am. చేసుకోండి. ఆల్రెడీ మ్యామ్ ఆల్రెడీ వచ్చేసింది మ్యామ్ ఒక ఎరుక ఫ్రీ క్లాస్ లోనే. ఓకే, మేము ఇంకా ఇక్కడే ఉన్నాము Yeah, అది yes. వచ్చేసింది, అర్థమైపోయింది. ఇంకోటి కూడా ఏదైనా చూసినా చిన్నది, ఇది ఆవగించంతే కదా, మనం చాలా స్వీట్ అంట అని. అసలు భలే సింపుల్ గా అదే భలే నెప్పిలా ఉంది కూడా అసలు. వాడచ్చు అనుకుంటా మ్యామ్. బాగుంది. ఇదంతా మన ఓన్లీ జ్ఞానశక్తి ఇచ్చినవి మనవి ఇవి. ఓకే, Yes, right. ఆ మాత్రం అండ్ మ్యామ్ కొంచెం ఉంటుంది కదా, కొంచెం కుళ్ళు ఉంటుంది కదా మనకి. Yes. Yes, ma'am. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. Thank you, ma'am. మ్యామ్ This was ఫైనలీ super. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ Yes, బాగా ma'am. Happy క్షేమంగా journey. వెళ్ళి రండి, Happy journey, లాభంగా ma'am. మంచి జ్ఞానాన్ని తీసుకుని రండి. మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అయిపోయి అక్కడంతా మంచిగా సక్సెస్ చేసేసండి. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్ ఇచ్చేసేసి అందరికి ఆస్ట్రేలియా కనిపించిన ప్రతి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాను. వేల బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వాళ్ళని బ్లెస్సింగ్స్ తీసుకొని కొత్త నాలెడ్జ్ తోటి మనం కొత్త బ్యాచ్ తర్వాత తయారు చేద్దాం. అండ్ దీన్ని డోంట్ మిస్ ఇట్, ఎందుకంటే రియల్ గానే ఇది మళ్ళీ రాదు. ఐ డోంట్ యూజ్ దిస్ వన్ అగైన్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ ప్రశాంత్, లవ్ యూ హర్షిత, లవ్ యూ నందు. హ్యాపీ డే. ఓకే, Love ఎంజాయ్. you, ma'am. థ్యాంక్ యూ, మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, వచ్చేసేయండి 5th డైమెన్షన్ ఏంజల్ లైఫ్ ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఓకే, లవ్ యూ సో మచ్.